13,000 కోట్ల విలువైన భారీ ముషర్రం మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. భారీ స్థాయిలో పుట్టగొడుగుల ఉత్పత్తిని, గ్రామీణ ఆదాయాలను పెంచేందుకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముషర్రం మిషన్ను ప్రకటించారు. దీనికి సుమారు 13,000 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ మిషన్ ఏటా సుమారు 67,500 టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేయడం, 1.62 లక్షలకు పైగా పుట్టగొడుగుల యూనిట్లను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా బీహార్ వంటి ప్రస్తుత అగ్రగామి ఉత్పత్తిదారులను అధిగమించేందుకు రాష్ట్రాన్ని సిద్ధం చేస్తున్నది. ఏప్రిల్ 27, 2026న భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTAను కుదుర్చుకుంది? న్యూజిలాండ్తో. భారతదేశం 2026 ఏప్రిల్ 27న న్యూఢిల్లీలో న్యూజిలాండ్తో ఒక చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం 5 ఏళ్లలోగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5 బిలియన్ రెట్టింపు చేయడం, భారతీయ ఎగుమతులకు 100% సుంకర రహిత ప్రాప్యతను కల్పించడం మరియు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరియు సేవల రంగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టితో $20 బిలియన్ పెట్టుబడులను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ సముద్ర వాణిజ్యాన్ని పరిరక్షించడానికి ఇటీవల ప్రారంభించిన దేశీయ సముద్ర బీమా యంత్రాంగ పథకం పేరు ఏమిటి? భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్. ప్రపంచవ్యాప్త అంతరాయాల నుంచి సముద్ర వాణిజ్యాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ను ప్రారంభించింది. ఇది కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఒక దేశీయ సముద్ర బీమా యంత్రాంగం. ఈ పథకం భారత జెండా కలిగిన నౌకలు, భారత నియంత్రణలో ఉన్న ఓడలు మరియు అధిక ప్రమాదకర మార్గాలతో సహా భారతదేశానికి లేదా భారతదేశం నుంచి సరుకును రవాణా చేసే నౌకలను కవర్ చేస్తుంది. ఈ BMI పూల్ ప్రారంభంలో 10 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. 2027 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యమిచ్చే నగరం ఏది? తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. 2027 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు తాష్కెంట్ ఆతిథ్యం ఇవ్వనుందని వరల్డ్ పారా అథ్లెటిక్స్ ప్రకటించింది. ఇది 13వ ఎడిషన్ కాగా మధ్య ఆసియా ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఛాంపియన్షిప్ తాష్కెంట్లోని ఒలింపిక్ సిటీ మెయిన్ స్టేడియంలో జరుగుతుంది. దీనిని అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి పారా అథ్లెట్లు పాల్గొంటారు. ఇది పారా ఒలింపిక్ క్రీడలకు అర్హత మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్పై రికార్డు స్థాయిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి IPLలో చరిత్ర సృష్టించిన జట్టు ఏది? పంజాబ్ కింగ్స్. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై రికార్డు స్థాయిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ కింగ్స్ IPLలో చరిత్ర సృష్టించింది. ఇది IPL చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేజింగ్గా నిలిచింది. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున KL రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులతో రాణించగా, ప్రభ సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్యల నేతృత్వంలో పంజాబ్ దూకుడుగా ఆడి ఆ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించింది. ఏప్రిల్ 2026లో కన్నుమూసిన రఘు రాయ్ ఏ రంగంలో దిగ్గజం? ఫోటో జర్నలిజంలో. 2026 ఏప్రిల్ 26న కన్నుమూసిన రఘురాయ్ ఫోటోగ్రఫీ మరియు ఫోటో జర్నలిజం రంగంలో ఒక దిగ్గజం. భారతీయ ఛాయాచిత్ర పితామహుడిగా విస్తృతంగా పరిగణించబడే రాయ్ తన 6 దశాబ్దాల కెరీర్లో
ఆధునిక భారతదేశపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సారాన్ని ఆవిష్కరించిన ఒక మార్గదర్శకుడు. ప్రతిష్టాత్మక మ్యాగ్నమ్ ఫోటోస్ ఏజెన్సీలో చేరడానికి ఆహ్వానించబడిన మొదటి భారతీయ ఛాయాచిత్రకారుడు ఆయనే. మరియు దిగ్గజ హెన్రీ కార్టియర్ బ్రషన్ శిష్యుడు కూడా. మిషన్ మౌసమ్ కింద మహాబలేశ్వర్లో ఎక్స్ బ్యాండ్ డాప్లర్ వాతావరణ రాడార్ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ, పూణే. మిషన్ మౌసమ్ కింద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ మహాబలేశ్వర్లో ఒక ఎక్స్ బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ను ఏర్పాటు చేసింది. ఈ డాప్లర్ వెదర్ రాడార్ వాతావరణంలోని వస్తువుల వేగాన్ని మరియు స్థానాన్ని కొలవడానికి డాప్లర్ ప్రభావాన్ని ఉపయోగిస్తుంది. ఇది రేడియో తరంగాలను విడుదల చేస్తుంది. వర్షపు బిందువుల నుంచి పరావర్తనం చెందిన సంకేతాలు యాంటెనాకు తిరిగి వచ్చి దూరాన్ని మరియు తీవ్రతను గుర్తించడంలో సహాయపడతాయి. కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? భారతదేశం. కైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్, షాట్గన్ టోర్నమెంటులో భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది. భారత్ జట్టు 5 స్వర్ణాలు, 6 రజత పతకాలు, 5 కాంస్య పతకాలతో సహా మొత్తం 16 పతకాలను గెలుచుకుంది. ఈ టోర్నమెంటు ప్రపంచ స్థాయిలో భారత జూనియర్ షూటర్ల అద్భుత ప్రదర్శనను చాటింది. భారత అథ్లెట్లు తదుపరి జర్మనీలో జరిగే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొనున్నారు. 2026 లండన్ మారథాన్లో చట్టబద్ధమైన రేస్ నిబంధనల ప్రకారం 2 గంటల్లోపు మారథాన్ను పూర్తి చేసిన మొదటి అథ్లెట్ ఎవరు? సెబాస్టియన్ సావే. 2026 లండన్ మారథాన్లో చట్టబద్ధమైన రేస్ నిబంధనల ప్రకారం 2 గంటల్లోపు మారథాన్ను పూర్తి చేసిన మొదటి అథ్లెట్గా సెబాస్టియన్ సావే నిలిచాడు. అతను మారథాన్ను 42.195 కిలోమీటర్లని 1 గంట 59 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేసి పురుషుల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన కవాసకి ఏ రకమైన వ్యాధి? ఇదొక ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కవాసకి వ్యాధిని మ్యూకోక్యుటోనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇది జ్వరం మరియు రక్తనాళాల వాపుకు కారణమయ్యే ఒక అరుదైన వ్యాధి. ఇది ప్రధానంగా 5 సంవత్సరాలలోపు పిల్లలను ప్రభావితం చేస్తుంది మరియు అమ్మాయిల కంటే అబ్బాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిని మొట్టమొదటగా 1967లో జపాన్లో టోమిసాకు కవాసకి గుర్తించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లల్లో పుట్టుకతో రాకుండా సంక్రమించే అత్యంత సాధారణ గుండె జబ్బు ఇది. ఆసియాలో మొట్టమొదటి యునెస్కో చైర్ ఆన్ జెండర్ ఇన్క్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎక్కడ ప్రారంభించబడింది? పూణే. ఆసియాలోనే మొట్టమొదటి లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత కోసం నైపుణ్యాభివృద్ధిపై యునెస్కో చైర్ను పూణేలోని సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ప్రారంభించారు. భవిష్యత్ కార్యరంగంలో మహిళల నాయకత్వం అనే అంశంపై యునెస్కోతో కలిసి నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్ మరియు అధునాతన తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. సర్ప యాప్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? పాముల రక్షణ మరియు అవగాహన. వేడిగాలుల సమయంలో పాము కాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
కేరళ తన పాముల సహాయక వేదికను ఆధునీకరిస్తున్నది. సర్ప అనగా పాముల అవగాహన, రక్షణ మరియు సంరక్షణ యాప్. ఇది పాములను గుర్తించినప్పుడు నివేదించడానికి మరియు సహాయక చర్యలను సమన్వయం చేయడానికి సహాయపడుతుంది. స్పందన సమయాన్ని మరియు ప్రథమ చికిత్స నిర్ణయాలను మెరుగుపరచడం ద్వారా మరణాలను తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన పుష్కర్మేమ చురజే అనగా ఏమిటి? ఇది కొత్తగా కనుగొనబడిన సైనోబాక్టీరియా జాతులు. రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు రాజస్థాన్లోని పుష్కర్ సరస్సు నుంచి పుష్కర్ మెమ కురాజే అనే ఒక కొత్త సైనోబాక్టీరియం జాతిని కనుగొన్నారు. ఈ సైనోబాక్టీరియా అనేవి ప్రపంచవ్యాప్తంగా జల వాతావరణంలో కనిపించే కిరణజన్య సంయోగక్రియ జరిపే సూక్ష్మజీవులు. త్రిశూర్ పూరం అనే పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. త్రిశూర్ పూరం అనేది కేరళలో ఏటా జరిగే ఒక ప్రధాన ఆలయ ఉత్సవం. ఇది ఏప్రిల్ మే నెలల్లో తెక్కింకాడ్ మైదానంలోని వడక్కునాథన్ ఆలయంలో జరుగుతుంది. ఈ ఉత్సవం 200 సంవత్సరాల క్రితం రామవర్మ శక్తిన్ తంపురాన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. పురాలన్నిటినీ తల్లిగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవంలో అద్భుతమైన ఏనుగుల ఊరేగింపులు, వాద్య సంగీతం మరియు బాణసంచా ప్రదర్శనలు ఉంటాయి. ఇది 10 ఆలయాలను ఒకే చోట చేర్చి ఐక్యతను మరియు సాంస్కృతిక ప్రదర్శనను ప్రోత్సహిస్తుంది. పరిపాలన కోసం పరిపాలన డేటాను సమన్వయం చేయడం అనే అంశంపై జాతీయ చర్చా సదస్సు ఎక్కడ జరిగింది? భువనేశ్వర్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భువనేశ్వర్లో పరిపాలన కోసం పరిపాలన డేటాను సమన్వయం చేయడం అనే అంశంపై ఒక జాతీయ చర్చ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సు ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సదస్సు తర్వాత జరిగింది.